నిన్న మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసారా? ఏం జరిగిందిరా చెప్పు. మా నాన్న ఎలాగుంటారు చూసావు కదరా? చూశాను. గడ్డం పెంచుకొని వెంట్రుకలన్నీ పెరిగిపోయి ఉంటారు మా నాన్న. అవును, నేను కూడా చాలా సార్లు అనుకున్నాను, ఎందుకు వీళ్ళ నాన్న గడ్డం పెరిగిపోయి ఉంటది, జుట్టు అంతా పెరిగిపోయి ఉంటది, ఎందుకు ఇలా ఉంటారని కూడా చాలా సార్లు అనుకున్నాను. కానీ నిన్ను అడగాలనుకున్నారా, ఎందుకు రచ్చుంటారు? ఊరికేరా, మా అమ్మ ఎన్నిసార్లు చెప్తాది, కానీ గడ్డం చేపించుకోరు, కటింగ్ చేపించుకోరు, అలాగే ఉంటారు. నిన్న మా అమ్మకు బాగా కోపం వచ్చిందిరా. ఎందుకు వచ్చింది? మా పక్కింటోళ్ళు వచ్చి మా అమ్మతో మాట్లాడారంటారా. పక్కింటి వాళ్ళు మాట్లాడితే మీ అమ్మకి ఎందుకు కోపం వచ్చిందిరా? వాళ్ళు ఏం మాట్లాడారో తెలిస్తే నీకు కూడా కోపం వస్తుందిరా. ఏం మాట్లాడారురా పక్కింటి వాళ్ళు? మా అమ్మ మా నాన్న దగ్గరకు వచ్చి మీ నాన్న దగ్గరికి ఏం మాట్లాడింది మీ అమ్మ? మీరు ముందు గడ్డం చేపించుకొని కటింగ్ చేపించుకుంటారా లేదా అని అడిగిందిరా. అవునారా? అంత పెరిగిపోయింది కదా, అందుకే మీ అమ్మ చెప్పింటాదిరా. మా నాన్న ఏమన్నాడో తెలుసారా? ఏమన్నాడ్రా మీ నాన్న? నేను చేపించుకోను, మీసాలు గడ్డాలు పెరిగిపోతే నీకేమడ్డము, తల పెరిగిపోతే నీకేమడ్డము అని అన్నాడ్రా. అవునా? అలా అన్నారా మీ నాన్న? దానికి మరి మీ అమ్మ ఏం చెప్పిందిరా? మా అమ్మ మా నాన్నకి ఏం చెప్పిందో తెలుసారా? ఏం చెప్పిందిరా? పక్కింటోళ్ళు మా అమ్మ దగ్గరికి వచ్చి మీ ఇంటికి ఎవరో బాబా వచ్చారంట కదా అని అడిగారంటారా. అలా అడిగారా? మీ ఇంటికి ఎవరైనా బాబా వచ్చిందా? లేదురా, మా నాన్నని చూసి అలా అనుకున్నారంట పక్కింటోళ్ళు. అలా అనుకున్నారా? అందుకే మా అమ్మకు పక్కింటోళ్ళు అలా అడిగే లోపల కోపం వచ్చిందిరా. నిజమే కదరా, మరి ఎవరైనా వచ్చి అడిగితే కోపం రాదారా? పక్కింటోళ్ళు వచ్చి బాబా వచ్చిండు కదా, మేము లోన్ కోసము మా ఇల్లు కట్టించుకుని తిరుగుతున్నాము, మాకు లోన్ శాంక్షన్ అయ్యేకి ఆ బాబా దగ్గర ఏమన్నా తాయెత్తు మాకు ఇవ్వమని చెప్పండి, మీరు చెప్తే మేము వచ్చి అడుగుతాము ఆ బాబా దగ్గర అని మా అమ్మతో అన్నారంటారా. మరి మీ అమ్మ ఏమనిందంటారా? ఏం చెప్తుందిరా? సరేనండి, అలాగే అడిగి చెప్తాను మీకు అని పక్కింటోళ్ళకి చెప్పి పంపించిందంటారా. మరి ఆ మాట విని మీ నాన్న ఏమన్నారా? ఏమంటారా? ఆ మాట విని నవ్వుతా ఉన్నాడు మా నాన్న. ఇంకా మీ అమ్మకు ఫుల్ కోపం వచ్చేసింటది మీ నాన్న అలా నవ్వే లోపల. చూడరా మా నాన్న ఎలా చేస్తున్నారు. మా అమ్మ ఎంత చెప్పినా అరిసినా గొడవ పన్నా వినట్లేదురా. అలా వినకుంటే ఎలా రా మీ నాన్న? రోజు చెప్తానే ఉంది మా అమ్మ, కానీ మా నాన్న చెవులో వేసుకోరు. ఎవరో వీళ్ళ నాన్నని బాబా అనుకొని బాగా కామెడీ చేశారు. వీడి పరిస్థితి, వీళ్ళమ్మ పరిస్థితి ఎలా ఉందో పక్కింటోళ్ళు వచ్చి అలా అడిగే లోపల